హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు అత్త కోడలతో. ఈ వీడియోలో మేము తయారు చేసిన టీపై చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవన్నీ మేము మా ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ తోటే తయారు చేసాము. తవ్వకాల్లో పురాతన వస్తువులు దొరుకుతాయో లేదో కానీ మా ఇంట్లో ఇలాంటి వస్తువులు మాత్రం ఏ ఒకటి దొరుకుతూనే ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఈ కార్డ్బోర్డ్ డబ్బాను ఒక దాన్ని తీసుకున్నాము. అలాగే ఈ పైప్ ముక్కల్ని కూడా ఈక్వల్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాము. లోపల సైడ్ నీట్గా ఉంటుంది కదా అని గమ్ పెట్టి ఒక క్లాత్ని అంటించాను. ఈ డబ్బాకి రెండు వైపులా ఓపెన్గానే ఉందండి, అందుకనే సిమెంట్ కలిపి బేస్ లాగా తయారు చేసుకున్నాము. మా దగ్గర పాప వాకర్వి వీల్స్ ఉన్నాయండి. ఎక్కడికైనా మూవ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ముందుగానే సిమెంట్లో వీల్స్ పెట్టడానికి హోల్స్ పెట్టుకున్నాము. వీల్స్ సెట్ చేయడానికి సరిపడగా హోల్స్ వచ్చేలాగా ముందుగానే సిమెంట్లో చిన్న పుల్ల మొక్కలను పెట్టుకుని ఉంచుకున్నాము. ఇది మనకి అనుభవం లేని పని కదా, మనం అనుకున్నట్లుగా వస్తుందో లేదో అని భయపడ్డాం, కానీ చాలా కరెక్ట్గా సెట్ అయ్యాయండి ఈ వీల్స్ కూడా. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా ఫిక్స్ అయ్యాయో. మూవ్ చేస్తుంటే కూడా చాలా బాగా మూవ్ అయ్యాయండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ డబ్బాని కూడా తీసుకుని దీని మీద పెట్టామండి. చాలా కరెక్ట్గా ఫిక్స్ అయ్యింది. ఎలా వస్తుందో అని భయపడ్డాం, కానీ చాలా బాగా వచ్చిందండి. మనకు సంబంధం లేని పనుల్లో వేలు పెడుతున్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, కానీ ఇవన్నీ వేస్ట్ వస్తువులే కదా అని మొదలుపెట్టాము. మా దగ్గర ఉన్న పైప్ ముక్కలన్నీ సమానంగా లేవు, కానీ అన్నిటినీ సమానంగా కట్ చేయించుకున్నాము. ఈ కట్ చేసిన పైప్ ముక్కలన్నింటినీ దీని చుట్టూరా పెట్టి కొంచెం ఫెవికాల్ అంటించి చూసాం, కానీ ఇవి అంటుకోలేదండి. ఏదో ఒకటి చేసి ఫిక్స్ చేద్దాంలే అని ఇలా కట్టేశాము. తర్వాత ఇంట్లో చిన్న చిన్న మేకులుంటే ఒకసారి కొట్టి చూసాము, చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇది ఫిక్స్ అయిపోదామని చెప్పి ఇంకొన్ని మేకులు తీసుకొని చుట్టూరా కొట్టాము, చాలా స్ట్రాంగ్గా వచ్చేసిందండి. ఇది తయారు చేసే ప్రాసెస్లో ఇంట్లో వాళ్ళతో చిన్న యుద్ధాలే చేసాంలేండి, ఎందుకంటే ఇది ఫస్ట్ చూడడానికి అంత బాగా ఏమీ లేదండి. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులన్నీ పెట్టుకుంటారని కోప్పడ్డారు. మేము కూడా దీనికోసం డబ్బులు ఏమి ఖర్చు పెట్టట్లేదు కదా అని మొదలుపెట్టాం, కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలేదండి. తయారైన తర్వాత మాత్రం చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఇలా అన్ని వైపులా మేకులు కొట్టడం అయిపోయిన తర్వాత ప్లైవుడ్ షీట్ను ఒక దాన్ని తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. దీనికోసం నేను బ్లాక్ కలర్ పైప్స్ యూస్ చేశాను కదా, ఈ కలర్ నాకు ఎందుకో నచ్చలేదు, అందుకనే నేను ఒక పెయింట్ డబ్బా ఇంకా ఈ ప్లైవుడ్ షీట్ తీసుకున్నాను. దీనికోసం నేను ఖర్చు పెట్టిందల్లా ఈ రెండు ఐటమ్స్ మాత్రమేనండి. 360 రూపీస్ అయ్యాయి రెండు కలిపి. ఈ పెయింట్ బాటిల్ స్ప్రే బాటిల్ కాబట్టి చక్కగా ఎక్కువ కష్టపడకుండానే స్ప్రే చేసాము. ఒక బాటిల్ మొత్తం కరెక్ట్గా సరిపోయిందండి. పెయింట్ వేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది. దీని లోపల చాలా ఖాళీ ఉంది కదా, ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. మరెందుకు ఆలస్యం, ఉండనే ఉన్నాయి కదా మన ఓల్డ్ వస్తువులు. ఈ ఓల్డ్ బాస్కెట్ని తీసుకొచ్చి ఇందులో ఫిక్స్ చేశాను. మన దగ్గర రెగ్యులర్గా యూజ్ చేయని వస్తువులు ఏమైనా ఉంటాయి కదా, వాటిని ఇందులో స్టోర్ చేద్దామని ఇలా స్టోర్ చేశాను. ఈ రెయిన్ కోట్లు, అంబ్రెల్లాలు, ఈ బ్యాగ్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేయం కదా, అందుకని ఇందులో స్టోర్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? మీ దగ్గర కూడా ఏదైనా వేస్ట్ వస్తువులు ఉంటే ఇలా ఏదైనా ట్రై చేయండి. ఈ గ్లాస్ చాలా బాగుంది కదా, ఇది మేము ఫర్నిచర్ షాప్కి వెళ్తే అక్కడ కనిపించింది, అతన్ని అడిగితే ఫ్రీగానే ఇచ్చారు, చాలా హ్యాపీగా అనిపించింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్